కొంతమంది అమ్మాయిల లవ్ వల్ల మోసపోయిన వాళ్ళని చూసాం, కానీ అమ్మాయి వాయిస్ వల్ల మోసపోయిన వాళ్ళని చూసారా? ఇప్పుడు చూసేయండి. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అండ్ టీమ్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నమస్కారం మేడం. ఈయన మా పెద్ద సారు, ఈయన మా చిన్న సారు. ఈయనకు కళ్ళు లేవు కానీ దిమాక్ ఉంది, ఈయన కళ్ళు ఉన్నాయి కానీ దిమాకే లేదు. తాత ఎవరు వచ్చారో తెలుసా? అరుణ్ భాస్కర్ గారు. నమస్కారం తరుణ్ భాస్కర్ గారు. నమస్కారం తరుణ్ భాస్కర్ గారు. తరుణ్ భాస్కర్ అయితే పెళ్లి చూపులు ఈ ఒకదానికి ఏమైంది? ముందు నీకేమైంది? ఏదో పర్ఫార్మెన్స్ సినిమా అయిపోయిందంట. అవునా? సరే గాని ఆ పెరట్లో పని మనిషి నడుం గిల్లావంట. చెట్టు అనుకుని గిల్లాను రా, తర్వాత తెలిసింది అది అమ్మాయి అని. అయినా కానీ దానికి చెప్పాను 500 ఇచ్చి ఎక్కడ చెప్పొద్దని. నువ్వు 500 ఇచ్చావు అనుకుని 100 రూపాయలే ఇచ్చావు. అవునా? అందుకే నాకు చెప్పింది. మరి నువ్వేం చేసావు? మిగతా 400 ఇచ్చి వాడికి ఇచ్చుంటాలే. ఈడు కామాదుడు. హలో, అది దాని ఏముంది లేరా, పర్లేదులే. అదే చట్టిగా సరే వచ్చేయా. ఎవరితో మాట్లాడుతుంది? నా ఫ్రెండ్. ఎవరు? అమ్మాయా? అమ్మాయి కాదు, అమ్మాయే. ఫ్రెండ్. అమ్మాయితో ఈ మధ్య రాలు పోలు ఏంట్రా? కామన్ కదా ఇప్పుడు. ప్రతి అమ్మాయి తోటి ఏరా ఊరే అని మాట్లాడుకుంటున్నారు, అబ్బాయిలు కూడా ఏరా ఊరే అని మాట్లాడుకుంటున్నారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదులే. రతను గాడిది. ఏరా సుధా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఏట్రా నువ్వు ఇంత ఎదిగావు, ఇంకా గొంతు మారలేదా నీకు? ఏం చేద్దాం రా, బై భర్త కదా, మనం ఏం చేస్తాం. సర్లే, హైదరాబాద్ ఎందుకు వచ్చావు? చిన్న జాబ్ ఉందని వచ్చాను రా. ఒక 2 days ఉండాల్సి వస్తుంది ఇక్కడ, కానీ ఎక్కడ ఉండాలి అర్థం అవట్లేదు సార్. అక్కడ ఇక్కడ ఉండడానికి మా ఇంట్లో ఉంది కానీ. అరే థ్యాంక్ యూ రా. చేద్దాం, మా ఇంటికి వెళ్దా? తాత చెప్పు. మా ఫ్రెండ్ వచ్చాడు హైదరాబాద్ కి. నువ్వే బొక్క అనుకుంటే నీ ఫ్రెండ్ ఒకడ్రా. సుధా అని. ఎవరైనా అవసరం లేదు, పంపించాయి. అదిగా తాత, పంపించాయి. ఇష్టం లేకుండా వదిలేరా, వెళ్ళిపోతాను. ఏ సుధా, అదేంటి ఇందాక వద్దన్నావుగా? మాట్లాడింది కదా. ఉండు. గజ్జ కళ్ళు మన్నదు, గుండె జల్లు మన్నదు. తాత జాగ్రత్త తాత, కింద పడిపోతే ప్రాబ్లం. తాత ఏంట్రా? కాల్ మీ నరేష్. నాకు కాఫీ పట్టుకురా. కాఫీ మీరు ఇక్కడ కూర్చోండి. కాఫీ ఎలా ఉంది తాత? బాగుంది సుధా, ఒకసారి చెయ్యివు. అబ్బా ఏంటి ముఖం ఏంటి ఇలా ఉంది కొద్దిగా? అయ్యో తాత. కాల్ మీ నరేష్ రా. తాత ఏంటి? అయ్యగారు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు, మాట్లాడుతున్నా. సుధా గారు, మీరు స్నానం చేయాలి కదా. అవునండి, కొద్ది షర్ట్ ఇప్పేయండి. బట్టలు చేంజ్ చేసుకుని స్నానం చేయమంటున్నా అయ్యగారు. మరి ఇంకెక్కడ చేసుకుంటా? గజ్జ కళ్ళు మన్నదు, గుండె జల్లు మన్నదు. నువ్వెందుకు అయ్యగారు అంత ఎమోషన్ అయిపోతున్నావు? సుధరా. అయ్యో, ఇలా టవల్ ఇసిరేశారు. సుధటవలు. అవును. సుధా. చెప్పు తాత. తాత కాదే, కాల్ మీ నరేష్. చెప్పండి. ఏం లేదు, వాళ్ళు బట్టలు వేసుకోవడానికి లోపలికి వెళ్ళారు, బట్టలు వేసుకుని వచ్చారు కానీ ఇద్దరు. మరి ఇంకెవరు వేసుకుంటారు? రాత్రి అయింది, పడుకుందాం పదండి. అయ్యగారు మీరు ఇద్దరు లోపల పడుకోండి. ఏమైందిరా తాతకి? నాకు అర్థం కాదు. మీరు వెళ్ళి పడుకోండి చెప్తా. పాట పాట. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. బయటికి వచ్చి చాలాసేపు అయింది కానీ ఎందుకు అంతసేపు కొట్టే తలుపు? తాత ఏమైంది? ఏమైంది తాత? నేను మీ మధ్యలో పడుకుంటా. సరే ఏముంది, అందరం ఇక్కడ పడుకుందాం రండి. నేను మధ్యలో పడుకుంటా. ఏ నేను పడుకుంటా. సరే రా ఇట్రా. డవ్వాడ్రా. ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు నా సుధ నాకు దక్కదు. ఏదో వచ్చేయాలి. చూడా తాత. తాత కాదే, గాడిది. ఒక్కసారి లోపలికి వస్తావా? ఎందుకు తాత? ఒక్కసారి. దాహం ఇస్తుంది. ఒక్కసారి వస్తాను, నీకు తోడు కావాలా? వస్తాను. తాత ఏమైంది? అయిపోయింది. టైపర్ వేసుకోమన్నా ఎడిపోయాను.
అయిపోయింది. ఏమైపోయింది? ఇక నా సుధని నా నుండి ఎవడు వేరు చేయలేరు. ఇంతకేం చేశావు? ఇవాళ 10వ రోజు, ఫస్ట్ ఆ కట్లు ఇప్పండి. కళ్ళద్దాలు తీస్తాను, మెల్లిగా తెరు కళ్ళు. ఏది నా సుధా? నీ సుధా? నా సుధా? ఏ సుధా? చిన్నప్పటి నుంచి పెంచిన ఇక్కడ నీ మనవడు ఉన్నాడు. ఈ బొక్కగా ఎవరికి కావాలరా? అదిగో సుధా వచ్చింది చూడు. సుధా అన్నారు, మసుదా వచ్చింది, మసుదా వచ్చింది. మాట్లాడు. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. ఏం తాత? ఏమేం తాత? 60 ఏళ్ళలో నాకు ఎప్పుడు ఇంత పెద్ద మచ్చ రాలేదు. ఏం జరిగింది? మీ నాయనమ్మ పిలుస్తుంది. ఏమైందిరా? రాత్రి సౌండ్ వచ్చింది. రే ముసలాడా, దీనికి లిప్ లాక్ కూడా పెట్టాడు. లక్ష్మి వస్తాడా? ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. నోట్లో నోరు పెట్టి ఊదు బతుకుతాడేమో. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. చైతన్య గారు చెప్పండి, ఈ స్కిట్ గురించి ఎంజాయ్ చేశారా? ఈ స్కిట్ ని ఈ స్కిట్ లో మాత్రము నరేష్ గారు మీరు యూ హ్యావ్ టేకెన్ ఇట్. మీరు పక్కన చంటాని సాగర్ పెట్టుకొని కూడా మీరు దుమ్ము దులిపేసారు. మస్త్ అనిపించింది. ఇట్ వాజ్ నైస్, సూపర్. తరుణ్ భాస్కర్ గారు మీకు ఎలా అనిపించింది? నేనైతే జెన్యున్ గా నవ్వుకున్నా. నరేష్ గారు అయితే అసలు మొత్తం ఆర్క్ ఆయన లాస్ట్ కి చనిపోయే వరకు, చనిపోయి మళ్ళీ ముద్దు పెట్టేటప్పుడు లేచి వస్తుండే అని వద్దు అని. అండ్ మీది టైమింగ్ చంటి గారు, మీరు చాలా రీల్స్ కూడా నేను చూస్తూ ఉంటాను అనమాట. జెన్యున్లీ లవ్డ్ ఇట్. మీకు ఎలా అనిపించింది ఇంద్రజమ్మ? ఎక్సలెంట్ చంటి గారు, చాలా చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా మేమందరం నవ్వుతూనే ఉన్నాం. సూపర్. కృష్ణ భగవాన్ సార్? చంటి గారు చాలా బాగుంది, బాగా చేసావు నరేష్, చాలా బాగా నవ్వింది. జబర్దస్త్ కి ఒక కొత్త టీం వచ్చేసింది. పంచాయతీకి పెద్ద మనుషుల్ని పిలిచిన, పోయి మీ అన్న వదినాలకు చెప్పుపో. ఇంకొంచెం మెల్ల విలువరాదు. కడుపులున్న పిల్ల కిందికి జారుతుంది కావచ్చు. కిందికి నువ్వు ఆగే అంత ఆగో పంటలేవు. మొగోడు అని మొలకలక పెడితే ఎలకను చూసి ఎల్లెలకలు పడ్డటండి. అసలు మొగోడు. ఓ బర్రదానా, ఓ బద్మాష్ దానా, బట్ట కలిసి మీదెత్తది. బండదానా అని పిలుస్తానవేంది? నేను అర్రలున్నప్పుడు కాదే, ఆకిట్లకు వచ్చినాక మాట్లాడు. ఆకిట్లకు నువ్వు అర్రలుంటేంది, నా మొగుని బర్రలుంటేంది. అరే తమ్ముడు, ఈ ఆడోళ్ళు బాబుల సినిమాలు శివగామి లెక్కరా. వాళ్ళ మాట వేసి ఆసనం అంటారు. మన మొగోళ్ళు కనుక వాళ్ళ మాట వినకపోతే వేయాల్సిందే వెంకి ఆసనము.